ఫస్ట్ నుంచి మన విలేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే 10 వైసీపీ ఫ్యామిలీని మార్చండి, విక్టరీ ఈజ్ ఆన్ అవర్ సైడ్. ఇమాజిన్, ఈచ్ కాన్స్టిట్యున్సీ నుంచి మన వాళ్ళు 100-150 మంది ఉన్నారు. ప్రతి విలేజ్లో 2-3 ఉన్నారు. ఒక గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం మనం. సింపుల్గా ఏదో సిద్ధరార్థంకి వెళ్ళినట్టు మనందరం ఒక వ్యాన్ వేసుకొని జై జై అనుకుంటా వెళ్తే ఉపయోగం ఉండదు. కానీ ఇప్పుడు మనం వీ నీడ్ టు బీ ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మనం గత సంవత్సరం నుంచి మేము అమెరికాలో కూడా రోజు మీటింగులు పెడతానే ఉన్నాం, చెప్తానే ఉన్నాం. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ జనార్దన్ గారు చెప్పినవన్నీ మనకు తెలుసు. ఇలా చెప్పుకుంటా పోతూనే ఉన్నాం. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు యాక్ట్ ఆన్ ఇట్. కాబట్టి మనందరం, పార్టీ ఆఫీస్ ఉంది, మన ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఉంది, మన రవి గారి ఆధ్వర్యంలో ఆయన కూడా చేశాను. మనం తిరిగి వెళ్ళిపోతాం. మీరు ఏ దేశం వెళ్ళిపోయినా కానీ వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను. అది మీరు రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలు. వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను. అది మీరు ఫోకస్ చేస్తే చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండేవాడికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ప్రతి ఒక్కడు 1 month 2 months జాబ్స్ ఇగిడి కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండేవాడికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ప్రతి ఒక్కడు 1 month 2 months జాబ్స్ వదిలేదు. నాకు తెలుసు యూఎస్ నుంచి అయితే 3-4 months నుంచి కూడా వచ్చి కాన్స్టిట్యున్సీస్ మీద ఫోకస్ చేసి పనిచేస్తూ ఉన్నారు. పని జరుగుతూ ఉంది. ఇట్ ద క్రిటికల్ టైం. ఈ 1 month టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్. ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. నాయక్